ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ ఘనమైన నామను బట్టి స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ, నిత్య జీవం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొరకై స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మరి పునరుద్ధాన దినమందు సాయంత్రం వేళ ఈ రీతిగా ఈ ఆత్మీయ సమ్మేళనంలో వారి అల్పినని నన్ను కూడా మీరు నడిపించారు, స్తోత్రాలు ప్రభు. మరి జరిగిస్తూ వచ్చిన ఈ కార్యక్రమాలన్నింటిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మరి ఈరోజు ప్రభు మీ దాసు నిలబడి మాట్లాడుచుండగా మీ ఆత్మచేత బలపరచండి, నాతో మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో ప్రస్తుతం మనం సోషల్ డెవలప్మెంట్ గురించి మనము ధ్యానం చేస్తున్నాం. సోషల్ డెవలప్మెంట్, సాంఘిక వికాసం. అంటే సాంఘికంగా మనం ఎలాంటి సంబంధాలు మనం కలిగి ఉండాలి, ఎలాంటి విలువలు కలిగి ఉండాలి, ఎలాంటి సహకారాన్ని మనము అందించాలి, పొందాలి, ఎలాంటి సానుభూతి మనం కలిగి ఉండాలి, ఎలాంటి నాయకత్వంతో మనం ఉండాలి. సో ఆ విలువలు, మనం సంబంధాల నిర్మాణం ప్రతి ఇప్పుడు మన సాంఘికంగా మనము సంఘంలో బతికేవాళ్ళం, సంఘం కోసం బతికేవాళ్ళం, సంఘ అభివృద్ధి కోసం బతికేవాళ్ళం. సంఘ క్షేమం మన యొక్క ప్రధానమైన ధ్యేయం కనుక మనకి దేవుడు సంఘాన్ని అప్పచెప్పాడు. అది మనం నిర్వర్తించాలని దేవుడు కోరాడు. అంచేత ఖచ్చితంగా మనకి సంబంధాలు కలిగి ఉండాలి. ఒకటి, కుటుంబంతో సంబంధం ఉండాలి. చిన్నప్పటి నుండి కూడా మనకు కుటుంబంతో సంబంధం ఉంటుంది, స్నేహితులతో సంబంధం ఉంటుంది, చర్చితో సంబంధం ఉంటుంది, అదేవిధంగా సమాజంతో మనకు సంబంధాలు ఉంటాయి. కనుక ఖచ్చితంగా ఈ సంబంధాలు అన్నీ కలిగి ఉంటాం మనం. అంతేకాకుండా సామాజిక విలువలు ఉంటాయి. మంచి ఏంటో చెడ్డ ఏంటో గుర్తించగలుగుతాం, గౌరవాన్ని మనం కలిగి ఉంటాం, బాధ్యతని మనం కలిగి ఉంటాం. అది సామాజిక విలువలు. అవి సమాజంలో ఆ విలువలు ఉంటేనే మనకు సంఘంతో సంబంధం ఉందని అర్థం. కనుక అదే కాకుండా సహకారం అందిస్తాం, ఇతరులతో కలిసి పనిచేస్తాం, ఇతరులకు మనం సహాయం చేస్తాం, ఇతరుల యొక్క కార్యక్రమాలలో మనం కూడా పాల్గొంటాం, మన కార్యక్రమాలకి ఇతరులకి పాలిభాగం ఇస్తాం. ఇవన్నీ కూడా సహకారం అందించడం ఉంటుంది. ఇంకా నాలుగవది సానుభూతి, ఇతరుల అవసరాలను గుర్తించి దయ, సహనం, దాతృత్వం ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటాం. నాయకత్వం, కనుక సమాజ శ్రేయస్సు కోరిక ప్రత్యేకమైన పాత్రగా మనం నాయకులకు అనేక మందిని సిద్ధం చేసి, వాళ్ళని పంపించి, అనేక మందిని సిద్ధం చేసి, వాళ్ళ చేత సండే స్కూల్స్ చెప్పించి, లేకపోతే సేవకులుగా సిద్ధం చేసి మనం అనేక మందిని ఒక నాయకత్వం, అది ఫైనల్. అది నాయకుడు అంటే ఇక ఫైనల్ స్టేజ్కి వెళ్ళాడు. సో ఒక సాంఘిక వికాసంలో ఉండే ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చూసాం. యేసు ప్రభు జీవితంలో మనం చూసాం. యేసు ప్రభు జీవితంలో ఒక సాంఘిక వికాసం ఉందంటే సుమారు ఒక 10 లక్షణాలు ఉంటాయి అని మానసిక శాస్త్రం చెప్పింది. 10 లక్షణాలు సాంఘిక అంటే సంఘానికి, సమాజానికి ఒకడు ఉపయోగపడే వ్యక్తి అని కనుక మనం భావిస్తే ఆ వ్యక్తిలో ఖచ్చితంగా ఈ 10 లక్షణాలు ఉంటాయి అని మానసిక శాస్త్రం చెప్పింది. ఆ 10 లక్షణాలు యేసుప్రభులో చూసాము. 10 లక్షణాలు కూడా యేసుప్రభు జీవితంలో, అందులో సామాజిక జీవనం పట్ల ఆసక్తి వాళ్ళకు ఉంటుంది. అంటే జీవించడానికి కోసమే, సమాజంలో జీవించడానికి కోసం సిద్ధపడి ఉంటాడు. అందుకని పరలోకంలో నుండి ఎలా దిగొచ్చాడో మనం బిఫోర్ లాస్ట్ వీక్ చూసాం. మనం ఈ 6 విషయాలు అంతకంటే ముందున్న వారం చూసాం. ఈ విషయాలు, మిగిలిన విషయాలు పోయిన వారం మనం ధ్యానం చేసాం. సాంఘిక జీవనం పట్ల ఆసక్తి ఉంటుంది, సహకార భావం కలిగి ఉంటారు వాళ్ళు, సామాజిక బాధ్యతలు తీసుకుంటారు వాళ్ళు, స్నేహశీలుగా బతుకుతారు, హక్కులు బాధ్యతలు గుర్తిస్తారు, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. ఇవన్నీ జీసస్ చేశారు. అంతేకాకుండా పోయిన వారం మనం చూసాం ఇతరుల పట్ల ఆయనకి చాలా గౌరవం ఉంది. అంతేకాకుండా ఆచార వ్యవహారాలు ఎక్కడ తప్పిపోకుండా ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన స్థానిక పరిస్థితుల్ని బట్టి ఆయన ఎరిగి ప్రవర్తించాడు. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు దానికి తగినట్టుగా. చివరిది సాంఘిక వ్యతిరేక పరిస్థితులను ఆయన ఖండించాడు. ఇవన్నీ ఒక సాంఘిక విలువలలో ప్రధానమైన యేసు ప్రభువునే నమూనాగా తీసుకున్నాము. ఇంకా భక్తుల్ని మనం మరి మంచి నమూనాగా కూడా తీసుకోవచ్చు. వాళ్ళు ఎలాంటి సమాజంలో, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎలా సేవ చేశాడు, అలా కాకుండా తిమోతి ఎలా సేవ చేశాడు, అప్పుల్లో ఎలాంటి సేవ చేశాడు, పేతురు ఎలాంటి సేవ చేశాడు, వాళ్ళు రాసిన పత్రికల పరంగా మనం మార్కు ఎలాంటి సహకారాలు అందించాడు, వీటన్నిటిని కూడా మనం బేస్ చేసుకొని చక్కగా యోహాను ఎలాంటి పరిచర్య చేశాడు, వీళ్ళందరి గురించి కూడా మనం వ్యక్తిగతంగా తీసుకోవచ్చు. అవి మన పర్సనల్ స్టడీస్లో మనం చూద్దాం. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, సాంఘిక వికాసం
సాంఘిక వికాసంలో చిన్నప్పటి నుండి మనము సాంఘిక వికాసానికి అనుగుణ్యంగా ఈరోజే ఒక వాట్సప్ విషయాన్ని నేను చదివాను. అదేం చదివానంటే, ఒక పాప పేరెంట్స్ మీట్లో ఇలా చెబుతుంది. ఒక పాప పేరెంట్స్ మీట్, ఇటు పక్కన టీచర్స్ ఉన్నారు, ఇటు పక్కన పేరెంట్స్ ఉన్నారు, అటు పక్కన ప్రిన్సిపల్ కూర్చొని ఉన్నారు, ఇంకా అఫీషియల్ స్టాఫ్ అంతా కూర్చున్నారు. పిల్లల యొక్క అభిప్రాయాలు చెప్పమన్నారు. వాళ్ళు చెప్తున్నారు. అందులో ఒక పాప నాకు చాలా నచ్చింది ఆ విషయం. అది ఆ పాప ఏమని చెబుతుందంటే, ఇప్పుడు మమ్మల్ని సెల్ చూస్తారు లేకపోతే టీవీ చూస్తారు అని అంటారు మమ్మల్ని. చాలా చిన్నపిల్ల, కానీ ఆ పాప చెబుతుంది అన్నాడు అని అంటారు. ఒకసారి మా గురించి కూడా ఆలోచించాలి కదా మీరు. ఉదయం 5 గంటలకు మమ్మల్ని లేపుతారు, రాత్రి 8 గంటలకి ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత మా మనసు అంతా పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది. కొంచెం రిలాక్స్ అవ్వటానికి కోసం మేము అవి తీసుకొని చూస్తాము. పోనీ అవి చూడొద్దు అని అంటారు మీరు. కనీసం మమ్మల్ని పార్కులకి తిప్పుతారా మీరు, లేకపోతే బయటికి తీసుకెళ్తారా మీరు? మాకు సమాజం అంటే తెలియదు. ఇలాగే చెబుతుంది ఆ పిల్ల. మాకు సమాజం తెలియదు అసలు. నాకు నా ఇల్లు, స్కూలు, అక్కడ పుస్తకాలు, తరగతి గది, ఇది తప్ప నాకేం తెలియదు. కనుక అలాంటప్పుడు ఇదేంటి అని తెలుసుకోవటానికి కోసం నేను చూడాలని అనుకుంటాను. నేను వాటిని చూడాలన్నట్టు టీవీలో నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో లేకపోతే డిస్కవరీ ఛానల్లో ఇట్లాంటిలో చూస్తుంటాను. కనుక అలాంటప్పుడు నన్ను ఎందుకు చూడనివ్వద్దు అంటున్నారు మీరు అని ప్రశ్నించాను. ప్రిన్సిపాల్ అన్నాడు. అప్పుడు పేరెంట్స్కి లెసన్ ఇచ్చాడు పిల్లల్ని పంపించేసి. కనుక ఈరోజు సమాజంతో సంబంధాలని మనం కలిగి ఉండాలి. సమాజపు సంబంధాలని పెంచాలి. సామాజికమైన సంబంధాలు లేనప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? ఈరోజు పాజిటివ్ అన్ని ఇష్యూస్ని నేను మీకు ఇస్తాను. ఎరిక్సన్ అని అనబడిన దీని మీద సూపర్ రీసెర్చ్ చేశాడనమాట. ప్రపంచంలో చాలా అత్యధికమైన పరిశోధనలు ఈ విషయంలో చేసినాడు ఎరిక్సన్ అని ఒక ఆయన ఈ సాంఘిక వికాసంలో మనిషిని ఒక 7 దశలుగా చెప్పి, 7 దశల్లో మీరు పాజిటివ్గా ఇస్తే ఎలా తయారవుతారు, అదే కనుక పిల్లల్లో నెగిటివ్గా ఇస్తే ఎలా తయారవుతారు, ఈ విషయాల్ని చెప్పాడు. ఆ విషయాలు మనం ప్రాక్టికల్గా బైబిల్లో నుండి మనం చూద్దాం. సో మనం చెప్పుకునే మానసిక కోణలో మనం చెప్పుకునే ప్రతి దానికి బైబిల్లో నుండి మనము సమాధానాలు చూస్తున్నాం. అందుచేత సైకాలజీని బైబిల్ పరంగా మనము రుజువు చేస్తున్నాం. కనుక అవి చెప్పబడినవన్నీ కూడా బైబిల్లో నుండి ఉదాహరణల్ని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇది మనకి దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన క్లాస్. దీనికి సంబంధించి నేను అంటే మీకు ఎందుకు ఇలా ఇస్తున్నానంటే, సమాజంలో మనము దేవుడు కూడా మనసెరిగి మాట్లాడాడు, తన బిడ్డలతో మనసెరిగి మాట్లాడాడు ఆయన. కనుక దేవుడు కూడా వారి యొక్క మనసులను ఎరిగిన వాడే ఆయన ఈ మాట చెప్పాను. వారు ఆలోచించుతున్న ఉద్దేశములను గ్రహించి ఆయన ఈ మాట చెప్పాను. సంఘంలో ఆయన చెప్పిన మాటలన్నీ కూడా సాంఘిక విలువలతో కూడుకున్నాయి. ఆయన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. మంచినీళ్ళకి వచ్చింది. అమ్మ, యేసుప్రభువుని నమ్ముకోవాలి, కనుక యేసుప్రభువుని నమ్ముకోవటం ద్వారా పాపానికి విడుదల, నీకు నీ రోగానికి ఆరోగ్యం కలుగుద్ది, కనుక యేసుప్రభువుని నమ్ముకోవాలని అనేక మంది చెప్తున్నారు కదా, యేసుప్రభువు నేనే అని చెప్పాలి ఆ ప్రసంగం. ఆయన ఎంత సాంఘిక విలువలతో, అదొక పాపాత్మురాలు, మంచిది కూడా కాదు. అలాంటి దాంతో ఎలా సంభాషణ స్టార్ట్ చేయాలి, ఎలా మొదలు పెట్టాలి? ఆయన ఇంటరాక్షన్, ఆయన డిస్కోర్స్ సాంఘిక విలువల్లో మనం చూసాం. ఆయన ఏ రీతిగా కేస్ స్టడీని, ఆయన సమాజంతో ఎలాంటి విలువలు, శాస్త్రుల దగ్గర ఎలా మాట్లాడాడు, పరిశీల దగ్గర, వాళ్ళ దగ్గర హెరోదీలతో ఎలా మాట్లాడాడు, రోమన్స్తో ఎలా మాట్లాడాడు, అంటే అధికారులతో వాళ్ళతో ఎలా మాట్లాడాడు, సో సామాన్య ప్రజలతో ఎలా మాట్లాడాడు, శిష్యులతో ఎలా మాట్లాడాడు. కనుక శిష్యులతో మాట్లాడిన విధానం వేరు, ప్రజలతో మాట్లాడిన విధానం. సోషల్ అవేర్నెస్ అంటారు దీన్ని, సోషల్ కాన్షియస్ అంటారు. సాంఘిక స్పృహ మనం కలిగి ఉండాలన్నమాట. సాంఘిక స్పృహ గుర్తుపెట్టుకోండి, అది మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. సాంఘిక స్పృహ, సాంఘిక స్పృహ అంటే సోషల్ కాన్షియస్. సోషల్ కాన్షియస్ ఉండాలండి మనకి, సాంఘిక స్పృహ ఉండాలి. అంటే సామాజిక స్పృహ, అదే సాంఘిక స్పృహ అంటే అలాంటి పరిణతతో సమాజంలో మనం పనిచేయాలి. అలాగే పౌలు కూడా, అలాగే స్టెఫన్ కూడా, అలాగే లూకా 4 మెసేజ్లు రాశాడు. మనం 4 ధ్యానం చేసాం. మనం
పేతురు ఎలాంటి ప్రసంగం చేశాడు. అక్కడ చేరిన వాళ్ళందరూ కూడా యూదులు, కానీ వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు, 18 ఏరియాల నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరినీ ఉద్దేశించి పేతురు ఎలా ఆత్మతో ఎలా ప్రసంగం చేశాడు. అలా ప్రసంగం చేసేటప్పుడు అతడు వాడిన పదాలు వీటన్నిటి గురించి ధ్యానం చేశాం. అలాగే పౌలు ఏథెన్స్కి వెళ్ళినప్పుడు స్టెఫను తన రాళ్లతో ఇక కొట్టేస్తారు వాళ్ళు, ఇక అంటే వాళ్ళు అలాంటి రౌద్రులై ఉన్నప్పుడు స్టెఫన్ చెప్పిన అద్భుతమైన ప్రసంగం. కనుక సో ఇలాంటి ప్రసంగాలు మనము అదే కనెక్టివ్ థియరీ అని చూసి చదివాం మనం, కనెక్షన్ థియరీ అని. సంధాన ప్రసంగాలు అవి. మన సంధాన ప్రసంగాలు ఎందుకన్నా మనం సమాజపు యొక్క స్పృహతో చరిత్రను తెలిసి అనుసంధానం చేసి చెప్పిన ప్రసంగాలు అవి. అందుకని లూకా వాటిని 4 కూడా అపోస్తల కార్యాల్లో రాశాడు. కనుక అట్లా మనం ధ్యానం చేసాం, 4 సవిస్తారంగా ధ్యానం చేసాం. ఏ అంశాలని ఎలా ఎలా చెప్పారో కూడా ధ్యానం చేసాం. కనుక సాంఘిక స్పృహతోనే వాళ్ళు, పౌలు కూడా అక్కడికి వెళ్ళిపోయి మీరు యేసుప్రభువుని నమ్మేసుకోండి అని అలా ఏథెన్స్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అపోస్తల గారు 17 అధ్యాయంలో అన్నీ చూసి అప్పుడు చెప్పాడు, మీరు చాలా గుళ్ళు కట్టుకున్నారు, అందులో తెలియబడని దేవుడు అనే గుడి కూడా ఉంది, అక్కడ నేను ఆగాను, తెలియబడని దేవుడు అని మీరు రాసుకున్నారు, కానీ నాకు తెలుసు ఆయన చెప్పమంటారా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఇదేంటరా తెలియబడని దేవుడు అని ఎవడొకడు ఉంటాడని మనం అనుకుంటుంటే ఆయన తెలుసు అంటాడు, చెప్పు అని అంటే అక్కడ వెంటనే యేసుప్రభు అనలా మళ్ళీ అన్నాడు. ఆ తెలియబడే దేవుడు ఎలాంటి అని అయి ఉండాలి, సృష్టికర్త అయి ఉండాలి, ఆయన పరిపాలకుడు రక్షణకర్త అయి ఉండాలి, ఆయన మీ చేతులతో చేయబడకుండా ఆత్మ దేవుడు అయి ఉండాలి, అలాంటి దేవుడు అయి ఉండాలి, అలాంటి దేవుడు నాకు తెలుసు, ఇంకా చెప్పట్లా అలాగా. కనుక ఆయన ద్వారానే మనం తయారు చేయబడి ఉండాలి, కనుక ఆయన ద్వారా నడుస్తుండాలి, ఆయన ద్వారా ఉనికి కలిగి ఉండాలి, అలా అలా చెప్తూ ఫైనల్గా మరి అప్పుడు దాకా తర్కించేటప్పుడు పిచ్చోడని, సిద్ధాంతపరంగా పిచ్చోడని, అక్కడెక్కడ ఎంగిలాకుల దగ్గరలో ఉన్న మెతుకులన్నీ తీసుకొచ్చినోడని అన్నారు. మూలప్రతులు అలా ఉంది. నువ్వు పిచ్చివాడు అన్న దగ్గర ఉంది, అతడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అన్న దగ్గర ఏమనుందంటే పూర్వం అంటే అక్కడక్కడక్కడక్కడ ఎంగిలి ఆకుల్లోని వాటి మాటలన్నీ తీసుకొచ్చి ఇక్కడ చెబుతున్నాడు అని అనుకున్నారు ఆ జ్ఞానవంతులైనాడు. కానీ అక్కడే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. సాంఘిక స్పృహతో వాళ్ళు మాట్లాడారు. అందుచేత సాంఘిక వికాసం మనకు చాలా ప్రధానమైంది. అందులో యేసు ప్రభు యొక్క మాదిరి మనం చూసాం. ఇప్పుడు మానవ జీవన మాదిరిని మనం చూద్దాం. అంటే మానవ జీవితంలో ఈ యొక్క సాంఘిక వికాసం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. సాంఘిక వికాసం అందులో 8 దశలు చెప్పాడండి. 8 దశలు. ఎరిక్సన్ సాంఘిక వికాసం చాలా ఫేమస్ అయిన సైకాలజీలో, ఇది బైబిల్లో నుండి మీకు నేను కొంచెం అర్థవంతంగా విషయాల్ని నేను తెలియజేస్తాను. ఇందులో మొదటి దశ 0 నుండి 1, అంటే పుట్టిన దగ్గర నుండి 1వ సంవత్సరం. దీన్ని శైశవ దశ అంటారు. శైశవ దశ. సో ఈ దశలో అంటే 1 సంవత్సరం వచ్చిన పిల్లాడి దశలో మనం ఏం చూస్తాం? సాంఘిక వికాసం పాజిటివ్గా. మీరు ఆ బిడ్డతో ఎక్కువ ఉంటూ ఆడిని ఏడిపించకుండా, ఆడు అడిగినప్పుడు పాలిస్తూ, వాడికి మీరు నిరంతరం ఆడితో మాట్లాడుతూ, అంటే వాడికి ఒంటరితనం ఇవ్వకుండా, వాడికి అభద్రత కలిగించకుండా, వాడి అవసరాలన్నీ తీరుస్తూ ఉన్నారనుకోండి. వాడిలో కలిగే 2 ప్రధానమైన విషయాలు. ఒకటి నమ్మకం. నమ్మకం, ఆడి మనసులో భద్రత. అంటే 1వ సంవత్సరంలో పిల్లాడికి మనము ఒక నమ్మకాన్ని, ఒక భద్రతని కలిగించే వారంగా ఉంటాం. సాంఘిక వికాసం అదే ఆడల. ఒకవేళ అది కలిగించలేదు అనుకోండి, అలా కలిగించకపోతే వాళ్ళలో కలిగే విషయాలు ఏంటంటే అనుమానం. ఇది ఆ దశలోనే అనుమానాన్ని, రెండోది భయాన్ని. పిల్లలు ఎక్కువగా ఇది 1వ సంవత్సరంలో. 1వ సంవత్సరంలో పిల్లలు వాళ్ళు పక్క వాళ్ళ దగ్గరికి రారు. వాళ్ళు చాలా విషయాలు భయపడుతూ ఉంటారనమాట. కనుక వాళ్ళకంటే అలాంటి భయ వాతావరణం ఏర్పడింది. భద్రత కంటే భయం ఎక్కువ ఏర్పడింది. నమ్మకం కంటే అనుమానం ఎక్కువ పెరిగింది. ఇది 1వ సంవత్సరంలో పిల్లలు. కనుక ఈ విషయాన్ని మనం ఒకసారి బైబిల్లో నుండి మనం చూద్దాం. అంటే అంత చిన్న వయసులో ఒక వ్యక్తి భద్రతాపరంగా అనుమానం లేకుండా నమ్మకంతో
భద్రతతో పెరిగే ఏర్పాట్లు మోషే ఎడల దేవుడు చేశాడు. నిజానికి ఆ రోజుల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా భయపడుతూ ఉన్నారు. అంతేకాకుండా పిల్లలకి అసలు సెక్యూరిటీ లేదు. పిల్లల్ని తీసుకెళ్ళిపోయి నైల్ నదిలో పడేసి చంపేస్తున్నారు రాజు. చూడండి ఒకసారి నిర్గమాకాండం మొట్టమొదటి అధ్యాయం, నిర్గమాకాండం మొదటి అధ్యాయం. అక్కడ రాయబడిన మాట చూడండి. అక్కడ రాజు మంత్రసానులతో మాట్లాడి ఇలా చెప్పాడు 16వ వచనంలో, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైనప్పుడు వాడిని చంపేసేయండి, ఆడదైన ఏళ్ళ దాన్ని బతకనివ్వండి అని వారితో చెప్పాను. రైట్. ఇప్పుడు చూడండి మోషే ఎడలే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో చూద్దాం. సరే, అక్కడ మిరియాము కొంచెం బాధ్యత తీసుకుంది. తల్లి ఒక జమ్ము పెట్టి తయారు చేసింది. జమ్ము పెట్టి తయారు చేసి జగటమన్ను కీలు పూసి పిల్లవాడిని ఏటి ఒడిన జమ్ములో దాన్ని ఉంచింది. ఏమి సంభవిస్తున్నానని అక్క కొంచెం కార్నర్లో నిలబడి ఉంది. ఫరో కూతురు స్నానానికి వచ్చింది, పెట్టిని చూసింది, దగ్గర తెప్పించింది. ఆ పిల్లవాడిని చూసినాడు. పిల్లవాడు ఏడ్చుచుండగా వాని యందు కనికరించి ఏడ్చుచుండగా, ఇప్పుడు అర్థమైందా? పిల్లాడు ఇంకా తనకి అంటే అక్కడ అమ్మ కనిపించట్లా. సో పిల్లవాడు భయపడ్డాడు, పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఎందుకంటే వాడికి అభద్రత ఏర్పడింది. అందుచేత అభద్రత ఏర్పడినప్పుడు పిల్లలు అంటే ఉదాహరణకి ఆ వయసులో పిల్లలు పాస్ పోసారనుకోండి, అంతా తడిసిపోయి వాడికి అభద్రత కింద ఉంటుంది అనమాట. సో వెంటనే ఏడుస్తాడు. చీమలు ఏమైనా కుట్టినాయి అనుకోండి, అభద్రత ఏర్పడుతుంది. తర్వాత ఏమైనా వేడి వాతావరణం ఏర్పడింది అనుకోండి, వాతావరణంలో మార్పు వచ్చింది అనుకోండి, పిల్లలు వెంటనే అంటే కొన్నిసార్లు ఒడి మారినా కూడా అప్పటి వరకు అమ్మ ఒడి ఒక రకమైన స్పర్శిస్తుంది. ఇంకొకళ్ళ ఒడి వేడి మారినా స్పర్శ మారినా వెంటనే వాడు అభద్రత ఫీల్ అవుతాడు. సో వెంటనే వాళ్ళ అమ్మ వాయిసో వాళ్ళమ్మ స్పర్శో వాడికి ఏర్పడింది అనుకోండి, వెంటనే మళ్ళీ మామూలైపోతాడు. అందుకని చూడండి, ఆడు కళ్ళు మూసుకొని ఉంటాడు. వాళ్ళ అమ్మ చేతులకు ఇచ్చిన వెంటనే మళ్ళీ ఇలా మీద వేసుకున్న వెంటనే ఆడికి ఒక రకమైన అది తెలుస్తుంది అనమాట. అంటే ప్రతిదినం వాళ్ళని ఎత్తుకున్న విధానం. కొన్నిసార్లు అమ్మ కంటే మా మరదలు కన్నప్పుడు మా రోజు బాగా ఎత్తుకున్న తర్వాత ఇక ఇక్కడికి వచ్చేసేయాలి. ఆవిడ వచ్చేసినప్పుడు ఆవిడ తెల్లారి నుండి ఎడుతూనే ఉన్నాడు. అలాగే మా రెండో మరదలో మిన్ని వచ్చి ఆమె బాగా అలవాటు చేసుకుంది. ఒక 10 రోజులు ఉంటే వాడు ఎత్తు మారిన వెంటనే లేక అంటే ఆ ఎత్తుకోవడంలో ఉన్న అది మారిన వెంటనే వాడు అభద్రతగా ఫీల్ అవుతున్నాడు. సో అలా మీరు గమనిస్తే పిల్లలు అభద్రతకు గురైనప్పుడు ఏడుస్తారు. ఆ పిల్లడు ఏడుస్తుంటుంది చూసి వెంటనే మిరియాము రంగంలోకి వచ్చి చెప్పింది, అమ్మ నేను ఎవరినన్నా తీసుకొస్తాను ఈ పాలు ఇవ్వటానికి అని. అంటే ఏం జరిగిందో చూడండి అక్కడ 8వ వచనం. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇచ్చేదను. ఆ స్త్రీ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. ఇప్పుడు సొంత తల్లి దగ్గరే ధైర్యంగా పెరుగుతున్నాడు. సొంత తల్లి దగ్గరే మీరు గమనించాలి. ఇక్కడ సొంత తల్లి దగ్గర ఇప్పుడు తన నమ్మకం. ఎందుకంటే అందరి పిల్లలు దాచేసి ఎక్కడెవరైనా వస్తే పుట్టినా కూడా కనిపించకుండా చేసి, లేకపోతే మాట్లాడకుండా చేసి, శబ్దం రాకుండా చేసి, అలాగా మంత్రసానులు బతికించినా పిల్లలు ఏడిస్తే వెంటనే ఆ పిల్లోడిని తీసుకొని వెళ్ళిపోయి చంపేసి నైల్ నదిలో పడేస్తున్నారు. అంచేత అలాంటి టైంలో ఒక నమ్మకం, భద్రత. ఇక్కడ మన ఎగ్జాంపుల్ మోషే చిన్నవాడు అయినప్పుడు తల్లి దగ్గర దేవుని యొక్క సంకల్పంలో భాగంగా, దైవ సంకల్పం అది. సో ఒక నమ్మకాన్ని, ఒక భద్రతని అక్కడ పొందాడు. అంతేకాదు తను బతుకుతుంది ఎక్కడ అనుకుంటున్నారు? తను ఎదుగుతుంది రాజుగారి కోటలో. పాలు ఇవ్వడానికి కోసం వాళ్ళ అమ్మ దగ్గర బతుకుతున్నాడు. కానీ రాజుగారి కోటలో అన్ని కార్యాలు. అపోస్తల కార్యాల గ్రంథం ఒకసారి రండి. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం మనం చూస్తే 21వ వచనం మనం చదవండి ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథం 7:21. అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. ఎక్కడ? అక్కడ రాజుగారి కోటలో సకల సౌఖ్య అన్నీ.
ఇప్పుడు అక్కడ పాలు ఇవ్వటానికిను ఆమె దాదిగా ఉంటుంది ఎవరో? తల్లిని పాలిచ్చే తల్లిగా ఉంచి ఫెసిలిటీయే రాజుగారి కోటలో. ఇది ఎంత ఆశ్చర్యం అండి. కనుక కొన్నిసార్లు వేరే చోట పెంపకానికి అక్కడ పంపించినా అక్కడ అడ్జస్ట్మెంట్కి చాలా ఇబ్బందికరం. కానీ అలా కాదు, పెరుగుతుంది తల్లి ఒళ్ళోనే, ఎదుగుతుంది రాజుగారి కోటలో, తాగుతుంది తల్లిపాలు, కానీ తాను అక్కడ నివసిస్తుంది రాజుగారి కోటలో. కనుక ఇలాంటి ఒక అద్భుతమైన నా కోసం పాలిచ్చి పెంచు. కనుక దైవ సంకల్పం మోషే ద్వారా అది నోట్ చేయండి. అపోస్తుల కార్యాలు 7:21, అంతేకాకుండా నిర్గమాకాండం 2వ అధ్యాయం, నా కోసం పాలిచ్చి పెంచు, నేను అతనికి జీతం ఇచ్చేదాను. 2వ అధ్యాయం కనుక పాలిచ్చి పెంచాను. 2:9, 8-9 వచ్చింది. సో పిల్లలకు ఆ వయసు నుండే ఒక నమ్మకం, ఒక భద్రత. సహజంగా పిల్లల్ని మనము కొన్ని చోట్ల పెట్టి, లేకపోతే అంటే కేర్ సెంటర్స్ అని ఉంటాయి, చైల్డ్ కేర్, బేబీ కేర్ సెంటర్స్ అని ఉంటాయి. కేర్ సెంటర్లో పెట్టి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేత మీరు గమనించండి, చిన్నతనం నుండే ఒక నమ్మకాన్ని, ఒక భద్రతని పిల్లలకు కల్పించాలి. లేకపోతే ఒక అనుమానం, ఒక భయం పిల్లోళ్ళలో ఆనాటి నుండి కూడా ఒక అనుమానం, భయాన్ని మనం పెంచిన వాళ్ళం అవుతాం. ఎక్కువసార్లు చాలామంది నేను చూశాను, కన్న తల్లిదండ్రుల కంటే బయట వాళ్ళ దగ్గర ఎక్కువ పెరుగుతుంటారు వాళ్ళు. కన్న తల్లిదండ్రుల కంటే బయట వాళ్ళు. ఎప్పుడైతే ఆ బయట వాళ్ళు దూరం అయ్యారో, దూరంగా అంటే ఒక అమ్మమ్మ కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గరే పెరుగుతారు. తల్లిదండ్రుల కంటే వాళ్ళ దగ్గరే పెరుగుతారు. ఆ స్టిమ్యులేషన్ వలన మనం జాగ్రత్త గమనించాలి. మళ్ళీ మన దగ్గర పెరగడానికంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండడానికే ఇష్టపడుతుంటారు. చివరి జీవితంలో కూడా వాళ్ళు సాక్ష్యాలు అలాగే చెబుతారు. నన్ను మా అమ్మ కంటే మా అమ్మమ్మ పెంచింది, నన్ను మా నాన్నకంటే మా తాతయ్య పెంచాడు, నేను అక్కడే పెరిగాను. సో ఇప్పుడు మనతో వాళ్ళకున్న సత్సంబంధాలు, సాంఘిక వికాసాన్ని మనమే, అంటే మనకు అనుకూలంగా నమ్మకాన్ని, భద్రతని మనం పొందాల్సిన అవసరం ఉంది. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది దానికి మనం నెగిటివ్స్ తర్వాత చూద్దాం. ముందు రెండోది 1వ సంవత్సరం నుండి 1వ సంవత్సరం వరకు, అది 1వ సంవత్సరం నుండి 3వ సంవత్సరం వరకు, 3వ సంవత్సరం దగ్గర మనము చిన్నపిల్లలు అని అంటాం. మనం ఏమంటారు మీరు? చిన్నపిల్లలు. వీళ్ళలో ఉండేది ఏంటంటే స్వతంత్రత. 3 సంవత్సరాల పిల్లలకి స్వతంత్రత, మీరు కరెక్ట్గా పాజిటివ్గా ఉంటే స్వతంత్రంగా వెళ్ళి తీసేసుకుంటుంటారు. ఇప్పుడు మన టేబుల్ మీద ఏమన్నా వస్తువులు ఉన్నాయనుకోండి, స్వతంత్రంగా వెళ్ళి స్వీట్ తీసేసుకుంటారు వాళ్ళు. అదే చెప్పలేదా? అసలు వాళ్ళ యొక్క నేచర్ అది. పాజిటివ్గా కనుక మనం ఉంటే వాళ్ళు స్వతంత్రతని వినియోగించుకుంటారు. ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళిపోయి దాంతో ఆడుకుంటారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసేసుకుంటారు. అది బయటికి లాగేస్తుంటారు. ఈ 3 సంవత్సరాల వయసులో వాళ్ళకున్న చిన్నపిల్లల స్వతంత్రతను వినియోగిస్తారు, ధైర్యాన్ని కలిగి ఉంటారు. మనము వాళ్ళకి సాంఘిక వికాసాన్ని ఇవ్వగలిగితే, సాంఘిక వికాసానికి మనం తోడ్పడగలిగితే మొదటి 3 సంవత్సరాల్లో ఈ స్వతంత్రత, అంటే వాళ్ళల్లో యాటిట్యూడ్ లేక హ్యాబిట్స్, అలవాట్లు పెంపొందించే దశ ఇది. అలవాట్లు పెంపొందించే దశ. ఫర్ ఎగ్జాంపుల్ మనం సమూయేలుని తీసుకుందాం. హన్న సమూయేలుని పాలు మాన్పించే వరకు కూడా తన దగ్గరే ఉంచుకుంది అని ఉంది. చూడండి ఒకసారి, సమూయేలు మొదటి గ్రంథం మొట్టమొదటి అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం మొట్టమొదటి అధ్యాయం. తను తీసుకెళ్ళింది, మందిరంలోకి తీసుకెళ్ళింది. చిన్నప్పటి నుండి 3 సంవత్సరాలు, అంటే అంగన్వాడీ, మీరేమంటారు? అంగన్వాడీ దశ అంటారండి, మీరేమంటారు? ప్రీ స్కూల్ అనాలా? అది ఇంకా ప్రీ స్కూల్ కూడా కాదేమో. సో ఇక్కడ చూడండి, 3వ సంవత్సరంలో తన యొక్క కుమారుడిని తీసుకెళ్ళి అక్కడ ఏం చేసిందో చూడండి. నా ఏలినవాడా, నా ఏలిన అని ప్రాణంతోడు,
నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. 27వ వచనం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను మనవి చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. 28 ఆఖరి వచనం. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను యెహోవాకు వాడు ప్రతిష్ఠితుడు అని ఆమె చెప్తుంది. ఆమె చెప్పిందండి, ఆ మాట చెప్పింది. వెంటనే వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. వాడి ఏజ్ ఎంత? పాలు మాంచే స్థితిలో వాడు దేవుడికి అక్కడే వాళ్ళమ్మ ఆ మాట ఉంది, వెంటనే ఆడు మొక్కాడు. కనుక మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనం సమూయేల్ని గుర్తు చేసుకుంటున్నాం. సమూయేలు తల్లి తనకి సిద్ధపరుస్తున్న తీరు, తల్లి తన దేవుని ఎడల ఒక విధమైన యాటిట్యూడ్, ఒక వైఖరిని, ఈ వైఖరులు ఎలా వస్తాయంటే ప్రధానంగా వైఖరులు సహజ సామర్థ్యాలకు ఇంట్రెస్ట్, అభిరుచి ఈ కలిసినాయి అనుకోండి, వాళ్ళలో వైఖరి అవుతుంది. అంటే స్థిరమైన అలవాటు అవుతుంది. స్థిరమైన అలవాట్లని వైఖరి అని పిలుస్తారు. వైఖరి. ఈ వయసులో నుండే మీరు పిల్లలకి ప్రార్థనలు చేయటం బాగా నేర్పించవచ్చు. ఈ వయసులో 3వ సంవత్సరం నుండి ప్రార్థన వెంటనే మోకరించడం, వాళ్ళకి వైఖరి అంటే అర్థం ఒక స్థిరమైన అలవాటు అని అర్థం. స్థిరమైన అలవాట్లు నేర్పించింది సమూయేలుకి. నేను యెహోవాకు మొక్కుకున్నానండి, అందుకే మందిరాన్ని తీసుకొచ్చాను అన్న వెంటనే వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. వాడి యొక్క ట్రెడిషన్, సాంప్రదాయం, ఇంటి దగ్గర నుండి ఉన్న సాంప్రదాయం, తల్లి ద్వారా ఆ ఇంట్లో, మరి తండ్రి ఎలా సహకరించారు మనకు తెలియదు, కానీ ఆ కుటుంబం నుండి వచ్చింది ఆ సాంప్రదాయం. మందిరంలో వచ్చింది కాదు, అది కుటుంబం నుండి మందిరంలోకి వచ్చాడు. అందుచేత అసలు మందిరానికి పిల్లలు రాకముందే మనము సాంప్రదాయాల్ని ఇంటి దగ్గర నుండే సాంఘిక వికాసంలో మనము చూపించగలగాలి. వారి యొక్క స్వతంత్రతగా, ఇప్పుడు మనం చిన్నపిల్లలకి అప్పుడే, అలాగే మన ఇంట్లో ఎవరైనా ప్రార్థన చేస్తా అన్నారనుకోండి, కళ్ళు మూసుకోలరా అనని కొంతమంది పిల్లలకి చెప్పనవసరంలా. ఆ 3 సంవత్సరాల పిల్లలు ప్రార్థన అన్న వెంటనే మోకరించేస్తుంటారు. అలెగ్జాండర్ మాయ గారు మా పిల్లలకు నేర్పించింది ఏంటంటే, ప్రార్థన అన్న వెంటనే స్టిల్ ఈరోజు కూడా వెంటనే ఏం చేయలేడు, మొక్కలు పెట్టాలంతే. ఫ్యామిలీ ప్రేయర్లో ఫస్ట్ ఎవరు చేయాలంటే ఫస్ట్ చిన్నపిల్లడి దగ్గర నుండి మొదలెట్టాల. ఫస్ట్ చిన్నపిల్లాడు మాటలు రాకపోయినా ముందు ఆడు చేసేయాలంతే. సో ఆడి భాషలో ఆడు చేయాలి అంతే. సో ఒక స్వతంత్రతగా వాడు, ఒక ధైర్యంతో వాడు ఉండటానికి అవకాశాలు కలిగించాలి 3వ సంవత్సరాల వయసులో. కనుక ఒకవేళ అవి లేవనుకోండి, ఏర్పడే ఏంటంటే సిగ్గు. వాళ్ళు సిగ్గు ఏర్పడుతుంది. రెండవది సందేహం. కనుక వాడు ఒక రకమైన సిగ్గుపడిపోతుంటాడు. చాలా చోట్ల ఆ స్వతంత్రత ఇవ్వలేకపోవటం వల్లనే సిగ్గుపడ్డాడు. ఆ స్వతంత్రతను వాడికి కల్పించలేకపోవటం వలన, అప్పటి నుండి కల్పించలేకపోవటం వలన వాళ్ళందరూ ఉన్నారు కనుక నేను ప్రార్థన చేయలేను, నాకు ప్రార్థన రాదు, నాకు కష్టం, సో నేను వాళ్ళందరిలాగా చేయలేను నేను అంటే, వాడికి ఆ స్వతంత్రతను మనం కలిగించలేదని అర్థం. సమూయేలుకి 3 సంవత్సరాల వయసులో వాళ్ళ తల్లి, సమూయేలు మొదటి గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 27-28 వచనాలు. కనుక చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. అలాగే మనం బాల్యం నుండి కూడా మేము ఇవి నేర్చుకున్నాము అన్నాడు దావీదైతే. బాల్యం నుండి కూడా ఇవి నేను నేర్చుకుంటాను అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఈ కుటుంబపరమైన నేపథ్యం బాగా ఉందని మనకు అర్థమవుతుంది. మా తల్లిదండ్రులు అట్లా మాకు చెప్పారు అన్నాడు. ఆసాపు కూడా అంటాడు. సో ఆసాపు ఏమంటాడంటే, అలా చెప్పాలి మనం నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి అలా చెప్పాలి. వాళ్ళు స్వతంత్రతతో ధైర్యంగా వాళ్ళు ఆ ఏజ్లో నుండే వాళ్ళు అలా ఉండాలన్న విషయాలు చెప్పాడు. ఇక
3వ ఏజ్ 4 నుండి 3వ సంవత్సరం నుండి 6వ సంవత్సరం, ఇది ప్రీ స్కూల్. 3వ సంవత్సరం నుండి 6వ సంవత్సరం వరకు అంగన్వాడీ అని రాసుకుంటారా, లేకపోతే ప్రీ స్కూల్ అని రాసుకుంటారు. ప్రీ స్కూల్. ప్రీ స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో, ప్రీ స్కూల్ అంటే అంగన్వాడీ పిల్లల్ని మీరు ఈసారి గమనించండి. ఇది కొంచెం ప్రమాదకరమైన వయసు అది. అంటే ఎక్కువ వాళ్ళు కొంచెం యాక్టివ్ పనులు, ఎక్కువ ప్రమాదకరమైన వయసు అది. ఈ వయసులో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు చాలా వాళ్ళకుండే లక్షణాలు ఏంటంటే సాంఘికంగా ముందడుగేస్తారు అన్నిటికీ. ఇనిషియేషన్ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా తీసుకొస్తున్నారనుకోండి, టీచర్ గారండి అదేంటిది అడుగుతారనమాట. వెంటనే అసలు అన్నిటికీ ముందే మీరు వండేశారనుకోండి, ఏంటిది అని తీసుకొస్తారనమాట. అంటే చూడాలి, సెన్సేషనల్. అంటే మనకి జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, జ్ఞానేంద్రియ స్పర్శ కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. జ్ఞానేంద్రియాలు బాగా వాడతారనమాట. ఇక్కడ నుండి సండే స్కూల్ మొదలవుతుందండి, ఇక్కడ నుండి. అందుచేత ఈ ఏజ్ వాళ్ళు మేము బిగినర్ క్యాటర్లో పెడతాం. బిగినర్ క్యాటర్లో పెట్టి వాళ్ళందరికీ చెప్తుంటాం. అందుచేత వాళ్ళు మమ్మల్ని ముట్టుకునేవ్వండి, మమ్మల్ని చూడనివ్వండి, మాకు ఎవరేంటి, బొమ్మ కూడా ఉంటే నన్ను ముట్టుకోవాలను, లేకపోతే కొన్నిసార్లు టీచర్ని ముట్టుకొని వెళ్ళిపోతాడు అంతే. అందుకనే వాళ్ళకి మనం చక్కగా సెకండ్ ఇస్తాం అనమాట. అది స్పర్శానందం అడుకుంటుంది చక్కగా. కనుక వాడికి జ్ఞానేంద్రియ స్పర్శ, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు వీటన్నిటిని కూడా యాక్టివేట్ చేయాలనే ఉంటుంది. కనుక వాడు ముందడుగేస్తాడు. అక్కడ నుండే నాయకత్వం స్టార్ట్ అవుద్దండి, ప్రీ స్కూల్ నుండే. అందుకనే చూడండి, వాళ్ళు నాయకత్వం అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు లాక్కొని వెళ్ళి టేబుల్ మీద పెడతారు, లాక్కొని వెళ్ళి చాక్లెట్ అన్న నేను ఇస్తానని వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళల్లో మీరు సాంఘిక విలువని ఇస్తే, వాళ్ళకి ఆ స్థానం ఇస్తే, వచ్చిన వెంటనే నోటి మీద వేసుకో, మాట్లాడుకో, గొడవ చేశారంటే మీద గుడ్ను బదినడు బాత అంతే కాదు. ఆడికి అసలు ఇంకెక్కడ ఉంది, ఇంకా ముందడికి ఎక్కడ ఉందాక వెనకడుగు అది. కనుక పాటలు మాత్రం ముందుకే పయ్యన్నమ్ము, ఇంకెక్కడ పైన వాడికి ఆడు నోరు నొక్కేశారు, ఆడు కాలు నొక్కేశారు, ఆడు చెయ్యి నొక్కేశారు. ఒక్క ఆట లేదు, ఒక పాట లేదు, రుద్దుడు కూర్చోబెట్టి అక్కడ. అందుచేత ఆడికి ముందడికి ఎక్కడుంది అసలు, ఆడి తీసుకెళ్ళటానికి కదా అన్ని ఆటలతో పాటలతో మొత్తం అసలు వాళ్ళకి అన్ని ఆటలతో పాటలతోనే మొత్తం వాళ్ళకున్న కరికులం అంతా. అక్కడే ఆడి నాయకత్వం అక్కడే స్టార్ట్ అవుతుంది. ఒక్కవేళ మీరు అది ఇవ్వలేదనుకోండి, అక్కడ నుండి స్టార్ట్ అవుద్ది అపరాధ భావన. అపరాధం, గిల్ట్ వాళ్ళు స్టార్ట్ అవుతుంది. ఒంటరితనం మొదలవుద్ది. అంటే ఏజ్లో పిల్లలు, ప్రీ స్కూల్లో పిల్లలు ఒక అపరాధ భావనకు గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఏజ్లోనే మరి ప్రధానంగా చిన్నతనం నుండి తండ్రి యోసేపుని అలా పెంచాడు. యోసేపు అక్కడ రాయబడిన మాట మనకు కనపడుతుంది. 37వ అధ్యాయం 3వ వచనం. 37వ అధ్యాయం 3వ వచనంలో, వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక యోసేపుని చాలా, అందుకని మీరు గమనిస్తే యోసేపు వాళ్ళ తండ్రిచ్చిన ఈ యొక్క ప్రతి గైడెన్స్, సాంఘిక విలువలు తండ్రి ద్వారా తను పొందినప్పుడు చాలా మంచి ముందడుగులు ఉన్నాడు. మనం యోసేపుని నమూలంగా తీసుకోవచ్చు. కనుక తర్వాత జనరేషన్లో కూడా మనం యోసేపుని కనుక ఒక నాయకుడిగా మనం చూస్తాం. అపరాధ భావన, ఒంటరితనం. ఒకవేళ తప్పు చేసినోడుగా నిలబెట్టినా కూడా తనే ముందడుగేశాడు. ఒంటరితన పరిస్థితులు వచ్చినా కూడా నాయకత్వం వహించాడు. సరే, సనికి ఇది నెగిటివ్, ఇది వైజ్. నమ్మకము లేక అనుమానము, స్వతంత్రత లేకపోతే సిగ్గు, ముందడుగు లేదా అపరాధ భావన. ముందడుగానే వేస్తారు. అందుకే కదా ఇప్పుడు ఎంత సాంఘికంగా బలం లేకపోతే తోసేశారు. అక్కడ ఉంటుంది
వరుస సీక్వెన్స్ ఎంత ఎంత దారుణంగా ఉంటుందో చూడండి ఒకసారి. ఆదికాండం మీరు ఒకసారి రండి, 37వ అధ్యాయం. 37వ అధ్యాయం అక్కడ సీక్వెన్స్ చూడండి ఎలా ఉందో. 4వ వచనం పగబట్టి, 8వ వచనం మరింత పగబట్టి, 11వ వచనం అసూయపడి, 18వ వచనం దురాలోచన చేసి, 24వ వచనం గుంటలో తోసి, 28వ వచనం అమ్మివేసి. ఒక కుటుంబం సాంఘికంగానే ఇది కలగజేయాలనుకున్నారు, ఒంటరితనం కలగజేయాలనుకున్నారు. సాంఘికంగానే ఆడికి ఇచ్చి నన్ను అందరూ ఇలా ఎందుకు చేస్తున్నారు అనే ఒక అపరాధ భావన కలిగించాలనుకున్నారు. కానీ దాన్ని ఓవర్కమ్ చేసిందండి ఇది. సాంఘిక విలువ కుటుంబ పరంగా ఇది చివరి వరకు కనపడుతుందండి మీకు, చివరి వరకు కూడా. తన తల్లిదండ్రుల్ని తన అన్నయ్యల్ని అక్కడ ఉంచడంలో, దగ్గర నుండి వాళ్ళని పోషించడానికి కోసం వాళ్ళందరినీ అక్కడ పిలవటంలో ఒక అద్భుతమైన సాంఘిక ఇది చాలా చాలా కీలకంగా కింద నుండి ప్రారంభమైంది. చేత పెంపకంలో ఉన్న విషయం, సాంఘిక విలువలు పిల్లలకి ఇచ్చే విషయాలలో ఖచ్చితంగా మానసిక శాస్త్రం ఎరిక్సన్ మంచి ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. రేపు మనం వచ్చే వారం మనం ఇంకొక ఏజ్ చెప్తాను. చూడండి, 6 నుండి, ఇది పాఠశాల దశ, 6 నుండి 12 సంవత్సరాలు ప్రస్తుతం. 10 సంవత్సరాలు అంటే +2 కలిపారు కదండి మీకు ఇప్పుడు. 6 నుండి 12 సంవత్సరాల దశ, ఇది పాఠశాల దశ. యోసేపుకి అక్కడ మీరు వేసారా, రిఫరెన్స్ చేశారా? యోసేపు ఆదికాండం 37:3 వచనంలో అతడు ఇవన్నీ జరిగినా కూడా అతడు అన్నయ్యలకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా రైట్. ఓకే, నెక్స్ట్ 6 నుండి 12 సంవత్సరాలు పాఠశాల దశలో పిల్లలు బాగా పనులు చేస్తారండి. క్రాఫ్ట్ అంటే క్రాఫ్ట్ చేస్తారు. క్రాఫ్ట్ అంటే అది ఆ క్రాఫ్ట్ కాదు, మొక్కలో ఫుల్ లైన్గా పెట్టుకోండి, నీళ్ళు పోయింటరా నీళ్ళు పోస్తారు. కొంతమంది దాన్ని బేస్ చేసుకొని నా బండి తొడవరా అన్నారు, బండి ఎరదురు చేస్తారు. మొత్తం క్లీన్ చేయండిరా, ఓకే బూజులు తుడిచేస్తారు. వాళ్ళలో సాంఘికంగా ఉండేది ఏంటంటే పాఠశాల దశలో కృషి ఎక్కువ ఉంటుందండి, చాలా కృషి చేస్తారు. ఇండస్ట్రీ అంటే మనం ఇండస్ట్రీ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, అనుకున్న బలమంతా వినియోగిస్తారు, ఆటలాడతారండి, చిత్తగాడేస్తారనమాట, రక్తాలు గారేలాగా ఆడతారు. అంటే అంత కృషి చేస్తారు. పిల్లల్లో కృషి ఎక్కువ ఉంటుంది. అంతేకాదు క్రియేటివిటీ, నైపుణ్యం ఎక్కువ ఉంటుంది. అలా నైపుణ్యానికి తగినట్టు, నైపుణ్యం అంటే చాలా స్కిల్ అనమాట. ఇప్పుడు కొంతమంది క్రికెట్లు ఈ ఆటలు ఆడుతుంటారు, కొంతమంది డ్రాయింగ్ స్కిల్ ఉంటుంది. రాబీ ఒకసారి వేసాడు ఒక డ్రాయింగ్, సూపర్ డ్రాయింగ్ అనమాట. అయితే దానికి కావాల్సిన తోడ్పాటు ఇవ్వాలి మనం. ఆ డ్రాయింగ్కి సంబంధించిన తోడ్పాటు మనం అందజేయాలి, సాంఘికంగా ఇవ్వాలి. అది గెలవడానికి కోసం మనం ప్రోత్సాహం ఇవ్వాలి. దానికి కావాల్సిన వనరులన్నీ కొనేయాలి. మా నాన్నగారు మాకు చేసిన అత్యుత్తమమైన పని అది. మాకు ఈ గోడల మీద డబ్బాలు కొడతాం, డబ్బాల మీద ఇలా బాదటం ఇవన్నీ చేయకుండా ఆయన ఇన్స్ట్రుమెంట్లు కొనేశారు. ఆయన హార్మోనియం కొనేశారు. 4వ తరగతి వేసేసానండి నేను. 4వ తరగతి నుండి హార్మోనియం వేసిన ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. 4th క్లాస్, 5th క్లాస్లో ధర్మవరం మీటింగులకినో జడ్మేడపాడు సత్యం గారి మీటింగులకి హార్మోనియం వేయడానికి వెళ్ళాము మేము. హార్మోనియం వేయడానికి వాళ్ళ మీటింగుల్లో నాన్నగారితో పాటు. సో 4-5 తరగతుల నుండే హార్మోనియం వేసేయటం. కనుక అప్పుడు బెంగ డ్రమ్స్ స్టీవెన్ అన్నయ్య, ఆ తర్వాత స్టీవెన్ అన్నయ్య మెల్లగా గిటార్కి వచ్చాడు, పీటరు బెంగ డ్రమ్స్, ఆ తర్వాత తబలాకి వచ్చాడు. ఇన్స్ట్రుమెంట్లన్నీ కొనేయటమే. దానికి సంబంధించిన అంటే దానికి తగిన వాళ్ళు కృషి చేసే స్వభావం ఉంటుంది, వాళ్ళల్లో కృషి చేసే స్వభావం ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది, బాగా చదవగలరు. అసలు ఆ వయసులో అంటే 12 సంవత్సరాల వయసులో ఇక్కడ మనల్ని యేసు ప్రభువుని తీసుకోవాలి, మంచి నమూనా. ఎందుకంటే ఆయన 12th ఇయర్, 12వ సంవత్సరంలో ఆయన ఎలా ఉన్నాడో రాసి ఉంది. ఆయన పస్కాకి వెళ్ళినప్పుడు అక్కడ రాయబడిన విషయాలు మనం చూద్దాం. ఎంత ఆయన తన తండ్రికి ఎంతో సహకారంగా ఉన్నాడు. అంతేకాకుండా ఆ సునగోగుల్లో చెప్పే పాఠశాలల్లో ఆయన అద్భుతంగా చదివి, అద్భుతంగా అక్కడ రాయబడిన మాట ప్రకారం ఆయన ఎలా చదివేవాడో రాసింది. చూడండి ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. అక్కడ 2వ అధ్యాయంలో
ఎంత ఆయన ఎంత కృషి చేశాడో చూడండి ఒకసారి. 3 దినములైన తర్వాత 47వ వచనం. 47. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు, అబ్బా ఏముందండి, ఇంటెలిజెన్స్ అనమాట. ఆయన ఇంటెలిజెన్స్ కంట ప్రత్యుత్తరములకు, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కే చూసారా ఎంత నైపుణ్యం ఉందో, ఎంత అంటే ఆయన ఎంత బాగా చదివాడు అన్నాను. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఇక్కడ మనకి లూకా సువార్త 2:46 నుండి కూడా చూద్దాం. 46, 47 వచనాలు. హెబ్రీ పత్రిక 5:7 వచనాల్లో కూడా మనం చూస్తాం. ఇక్కడ ప్రశ్నోత్తరాలకు అండ్ ఆయన ఇచ్చే క్వశ్చన్ టు ఆన్సర్లో అట్లకి వాళ్ళు మదిపోయిందంట. ఇంకొక మంచి పదం ఉంటుంది ఇక్కడ 46లో. 3 దినములైన తర్వాత దేవాలయంలో బోధకుల మధ్య కూర్చోండి. బోధకుల మధ్య ఎవరి మధ్య ఉన్నాయండి? 12 సంవత్సరాల వయసు, అంటే 7వ తరగతి చదివే వయసులో పిల్లలు బోధకుల మధ్య కూర్చొని ఉన్నారంట. కూర్చుంటమే కాదు, ఇంకో పదం ఉంది అక్కడ. వారి మాటలు ఆలకించుచు ప్రశ్నలు అడుగుచూ ఉండటం. అంటే ఆ వయసులో పిల్లలకి, మేము ఆ వయసులో చాలా మా విన్సి తెగ ప్రశ్నలు అడిగేది. బాబుగాడి కంటే విన్సి ఎక్కువ ప్రశ్నలు, ప్రతిదీ ప్రశ్నే. అప్పుడు నేనేం చేశానంటే ప్రశ్నలు జవాబులు అనని ఢిల్లీ పుస్తక మహల్ వాళ్ళు 8 పుస్తకాలు వేశారు. 8 పుస్తకాలు ఉంటాయి పుస్తక మహల్ అని. ఒక్కొక్క పుస్తకంలో 60 ప్రశ్నలు ఉండేవి అనమాట. కోతి పేలు చూస్తుందా, ఇలాగంటది కదా. గబ్బిలం రాత్రులు ఎందుకు ఎగురుతుంది, మిణుగురు పురుగు ఎందుకు మెరుస్తుంది, పిల్లి కళ్ళు రాత్రి పచ్చగా ఎందుకు కనబడతాయి, ఇలాగనమాట. సూర్యుడు కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఎందుకు ఉంటాడు మనకి. ఇలాంటివన్నీ పిల్లలకు వచ్చే ప్రశ్నలు, అన్ని ప్రశ్నలే. ఒకసారి ఊరు బయట టికెట్ల కోసం బస్సు ఆపాడు. వెంటనే మా పాప అడుగుతుంది, డాడీ బస్సుకి ఆయాసం వచ్చిందా అని అడిగింది. అంటే సహజంగా వాళ్ళకి ఆయాసం వచ్చినప్పుడు ఆగిపోతారు కదా, బస్సుకు కూడా ఆయాసం వచ్చిందేమో. సో వాళ్ళకి వచ్చే అన్ని ప్రశ్నలు పిచ్చి పిచ్చి మాట్లాడక అనకూడదు మనం. రేపు సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ఉంది 27వ తారీఖున శ్రీరామనవమి రోజున. ఆ రోజున సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్స్లో శ్రీరామనవమి సెలవు రోజున ఈ ఏజ్ దగ్గర నుండి ఈ ఏజ్ వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేస్తారో ఉంది. చైల్డ్ సైకాలజీలో తెలుసుకుంటాం. అది చైల్డ్ సైకాలజీలో పిల్లలు ఎలాంటి మనసు కలిగి ఉంటారు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. యేసు రక్తం మనల్ని కడగటం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అనమాట. మన హృదయం నల్లగా ఉంటే యేసు రక్తం తెల్లగా చేయటం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. వాళ్ళకి పిచ్చిపి మాట్లాడగా అని అనకూడదు, ఆడికి దానికి వివరణ ఇవ్వాలి. సో జీసస్ యేసు ప్రభు ప్రజ్ఞ కలిగి ఉన్నాడంట. ప్రశ్నించడం అనేది విజ్ఞుల లక్షణం అండి. ప్రశ్నించకపోతే ఆడు ఇనేజ్ పోతున్నాడు అని అర్థం. ప్రశ్నించడం అనేది ఒక విజ్ఞతకు గుర్తు. వాళ్ళని ప్రశ్నలు అడుగుతుంటే ఈయన చెప్పే ప్రత్యుత్తరాలకు వాళ్ళు ఆశ్చర్యపడిరి అనంది. 5 ఏళ్ళ హెబ్రీ పత్రికలో ఏమనుందో తెలుసా? ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి, అంటే చిన్నతనం నుండి ఆయన ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఎంత బాగా కృషి చేశాడండి ఆయన స్పిరిచువల్గా. కనుక ఒకవేళ అలా ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోతే ఏంటో రాయలేదు మనం, హీనభావం అంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు దాన్ని. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే తమను తామే హీనపరుచుకోవటం. నేను ఎందుకు పనికిరాను అంట, నేను కుదరదంట, నేను ఉపయోగపడినంట, హీనభావం వాళ్ళలో ఏర్పడుతుంది. రెండోది స్తబ్దత ఏర్పడిపోద్ది. ఇక రారు వాళ్ళు దేనికి, వద్దులే డాడీ అంటారు, నేను రానులే డాడీ. అదే కనుక మీరు ఎంకరేజ్ చేశారనుకోండి, కృషి చేయడం ఒక రెడీ. తమ నైపుణ్యాన్ని వినియోగించుకోవడానికి, తమ కృషి చేయడానికి కోసం బిడ్డలు ఈ స్టేజెస్లో 7th క్లాస్ స్టేజ్ కల్లా వాళ్ళలో కృషి నైపుణ్యం ఎక్కువ ఉంటుంది. నమూనా ఇక్కడ యేసయ్య ఒక నమూనా. అంటే ఆయన గురించి రాసింది కనుక మనం ఆయన తీసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఆ ఏజ్లో ఆయన సంపూర్ణ మానవుడు. ఒక మానవుడు చేయవలసిన అన్నీ చేసి చూపించాడు.
సంపూర్ణ మానవుడిగా ఆయన అద్భుతమైన కృషి చేశాడు. అందుకే ఆయనలో ఉన్న ప్రజ్ఞ, ఆయన ప్రశ్న, ఆయన సమాధానాలు, ఆయన ప్రత్యుత్తరాలు ఇస్తున్నాడంట. బోధకుల మధ్య కూర్చున్నాడంట. ప్రశ్నించడం అనేది మంచి విజ్ఞతకు గుర్తు. సో ఆయన చాలా విజ్ఞత కలిగి ఉన్నాడంట. లేకపోతే ఎలా ఉండాలి తెలుసా? ఆ స్టేజ్లో తను తిట్టుకుంటూ బతకాలన్నమాట. హీనభావంతో ఉండాలి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అది వచ్చిందంటే కాడు ఎవడో పనిలోకి రాడాడు, స్తబ్దత చేద్దాం. కనుక సాంఘికంగా మనం ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నాం? ఈ ఏజ్లో ఉన్న వాళ్ళని మనం కృషి చేస్తే వాళ్ళలో ఉన్న నైపుణ్యం బయటకు వస్తాయి, వాళ్ళ కష్టం బయటకు వస్తాయి, వాళ్ళ చేత ప్రాజెక్ట్ వర్కులు చేయిస్తారు. అందుకే సండే స్కూల్లో కూడా ప్రాజెక్ట్ వర్కులు చేయమన్నాను. చక్కగా ఒకళ్ళు సిలువ తయారు చేసుకొచ్చారు, ఒకళ్ళు ఓడ తయారు చేసుకొచ్చారు. రైట్, వెరీ గుడ్. ప్రాజెక్ట్ వర్కులు అన్నమాట. ఈ 7వ తరగతి లోపే వీళ్ళంతా కూడా మంచి నైపుణ్యాలు. గుర్తుపెట్టుకోండి, సాంఘిక వికాసం నెక్స్ట్ నుండి మన ఏజ్ స్టార్ట్ అవుద్ది. ఇక నెక్స్ట్ 13 నుండి మన చర్చిల్లో ఎక్కువగా ఉంటారు. ఇక్కడ వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం. వచ్చే వారం తప్పనిసరిగా దీని అనుబంధమైన విషయాలు బైబిల్లో నుండి మనం చూద్దాం. నెగిటివ్ కూడా చూద్దాం. నెగిటివ్ కూడా అంటే ఆ ఏజ్లో అవమానాన్ని భయంతో బతికారు. చిన్నతనం నుండి కూడా దుర్మార్గత నేర్పించారు. దుర్మార్గత అంటే చిన్నతనం నుండి సిగ్గుతోనే బతికారు వాళ్ళు, సందేహంగా బతికారు వాళ్ళు అపరాధ భావంతో బతికారు, ఒంటరితనంతో బతికారు. వాళ్ళకి సాంఘికంగా ప్రోత్సాహం లేదు వాళ్ళకి. అందుచేత వాళ్ళు నెగిటివ్గా మారారు. అలా మారడానికి గల కారణాలు సాంఘిక వికాసమే. అందుచేత మనం ఈ విషయాలలో అంటే ఆధ్యాత్మికంగానే మాత్రమే కాకుండా కుటుంబ విషయాల్లో, ఇతరులకి సహకరించే విషయాల్లో మనం కూడా సోషల్ అవేర్నెస్ కలిగి ఉండి ఇతరులకు చెప్పి వాళ్ళని కూడా బలపరిచి మన పిల్లలు చక్కగా ఈ యొక్క నమ్మకంతో, స్వతంత్రతతో, ముందడుగుతో కృషి చేసే పిల్లలకు ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. తమ్ముడు ప్రసాద్ చిన్న ప్రార్థన చేస్తారు. మనం ఆ తర్వాత దయచేసి కిందకి వెళ్ళి ఒకసారి అది మ్యాక్సిమం టైల్స్ వేశారు, ఒకసారి ప్రార్థన చేద్దామండి. అక్కడ ప్రార్థన చేద్దాం. మహాగణుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆత్మీయ సమ్మేళనంలో నీ దాసులు పాలనని మీరు ఏర్పాటు చేసుకొని నిలువబెట్టి సాంఘిక వికాసంలో ప్రభువా మరి సరైన విషయంలో బిడ్డలను పెంచటం, దానికి సంబంధించిన విషయాలు ఏ వయసుల్లో ఏమేం జరుగుతుందో, సరైన తర్ఫీదునిస్తే, సరైన నీతులు నడిపిస్తే ఏం జరుగుతుందో ప్రభువా మీరు తెలియజేశారు. అందుకొరకు నీకు స్తోత్రాలు. మేము సాంఘికంగా సమాజంలో ఉన్నాం, ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిగోనైనా మరి నీ దాసుల ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుని పరిచర్యను కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. మేము తెలుసుకొని మా కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, సమాజంలో కానీ పిల్లల్ని సరైన రీతిలో పెంచడానికి అనేక మందికి మేము కూడా కారణం కావటానికి మీరు సహాయపడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరిన మనకు, లోకంలో ఆయన కోసం పరిచర్య చేస్తున్న ఆయన జనాంగానికి అంతటికి మనకు సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.